స్థాపించిన వ్యవస్థ ఈనాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను చాలా ఒకసారి ఆయన్ని చూస్తే ఏదో వ్యాపారమే కాకుండా పేపరే కాకుండా సమాజ సేవలో భాగస్వాములు చేశారు. అది లాతూర్ భూకంపమైనా, ఉధుహుద్ తుఫాన్ అయినా, సునామీ అయినా ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిలిపేయడమే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది. కేవలం ఏపీ తెలంగాణనే కాదు, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన ముందుండేవాళ్ళు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకొక పక్కన రామోజీరావు గారు చూస్తే సమాజానికి ఎంతలా సేవ చేశారో తెలుగు భాష కూడా రామోజీరావు గారు అంతకంటే ఎక్కువ సేవ చేశారు. ఇప్పుడే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, రమణ గారు చెప్పారు, తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతను తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం, దానికి రామోజీరావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన ఇప్పుడే చూసాం, రామోజీరావు గారు టెక్నాలజీ కాలంలో కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త తెలుగు పదాలు సృష్టించారు. తెలుగు భాషకు సరిపడ్డ కొత్త డిక్షనరీని రూపొందించారు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన చూస్తే చాలా వరకు నాకు ఎన్నో గంటలు ఆయనతో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అవన్నీ చూసిన తర్వాత ఆయన ఉండే ఆలోచన విధానం నేను అర్థం చేసుకోగలిగాను. ఈరోజు 7 అవార్డులు ఇచ్చారు మీరు. జర్నలిజం, గ్రామీణ అభివృద్ధి, సేవా రంగం, కళలు సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారత, ఈ 7 కూడా మీరు ఇచ్చారు. అందులో కూడా మీరు ఎంపిక చేసిన విధానం సేవ, త్యాగం, మానవత్వం, ఆవిష్కరణ, సృజనాత్మకత, ధైర్యం ప్రమాణాలుగా అవార్డులు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన అవార్డులు చూస్తూ ఉంటే వాళ్ళు అవార్డులు కోరుకోలేదు, తమ శక్తి మేరకు రామోజీరావు గారు లాగానే వారు సేవా కార్యక్రమాలు కానీ సమాజం కోసం పనిచేశారు. వారిని మీరు గుర్తించిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నాకు ఒక రోజుకి ఈ అవార్డు జ్ఞానపీఠ్, దాదాసాహెబ్ పాల్కే రామన్ మెగసే, అదే మరి పులిట్జర్ అవార్డులకు సమానంగా దేశీయ స్థాయిలో నెంబర్ 1 అవార్డుగా మిగులుతుంది. ఎవరు ఈ అవార్డు తీసుకోవాలన్నా గర్వపడే విధంగా ఈ అవార్డు తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు రామోజీరావు గారిని నాకైతే 40 సంవత్సరాల నుంచి పరిచయం, మోర్ దెన్ 4 decades. రామోజీరావు గారు ఎవరిని పిలవరు, ఎవరు వచ్చినా కాదనరు. కానీ ఆయన జనహితం కోసం ఎవరు వచ్చినా, వెంకయ్యనాయుడు గారు బీజేపీ నుంచి వచ్చినా, లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చినా, తెలుగుదేశం నాయకులు వచ్చినా, లేకపోతే కమ్యూనిస్టులు వచ్చినా నిర్మోహమాటంగా వారికి ఏం చెప్పాలనో చెప్పిన వ్యక్తి. నేను ఒకసారి చాలామంది అనుకుంటారు, ఆయన నేనున్నప్పుడు, నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే అంత మునుపు కూడా నేను చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. నా అనుభవం మీరు చూస్తే ఆయన ఒక మాట చెప్పేవాడు, నువ్వు నన్ను గురించి, నా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడా ఒక మాట అడగద్దు, మీ ప్రభుత్వంలో నేను ఏ ఫేవర్ అడగను, నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు చర్చకు కావాలంటే రండి, నేను ఆ విషయాలపైన చర్చిస్తా, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే నీ ఇష్టమని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన గవర్నమెంట్లో 40 ఏళ్ళుగా నేను అనేక పొజిషన్లో ఉంటే
కనీసం ఆయన జీవితంలో ఒక చిన్న ఫేవర్ కానీ చిన్న పని కానీ ఎక్కడా చెప్పిన వ్యక్తి కాదు. రెండోది, మాలాంటి రాజకీయాలు నేను సీఎంగా 9 సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఈ పని చేయమని కానీ మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు. మీరు వస్తున్నారు బాగుంది, కానీ రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు. అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను చాలాసార్లు ఆయన చూశాను. ఆయన చూసినప్పుడు మీరు చూస్తే ఆయన ఆలోచన ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన. నాకే ఆశ్చర్యం. మేము దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ ఏమన్నా మంచి చేస్తే నేర్చుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎక్కడికి పోకుండా రూమ్లో కూర్చొని స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆయనలో ఒక పట్టుదల, నేను ఏమైనా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు. ఇంకొక పక్క మనం చూస్తే 4 దశాబ్దాలుగా నాకుండే అనుభవాలే కాకుండా ఇంకొక పక్కన ఒక స్ఫూర్తినిచ్చేవాడు. ఆయన దగ్గర ఒక గంట 2 గంటలు మాట్లాడితే అనేక విషయాల్లో ఒక స్పష్టత వచ్చేది, ఒక స్ఫూర్తి వచ్చేది. అక్కడి నుంచి ఇంకా బాగా పనిచేయాలనే పట్టుదలతో ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఒకటే ఆలోచించేవారు, మంచి సమాజం ఉండాలి, విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, వ్యాపారాలు కూడా విలువలతో చేయాలని చెప్పి 24 గంటలు ఆలోచించి ముందుకు పోయారు. నేను ఆయన సంస్థలో మీరు ఇప్పుడు కూడా చూడండి, అందరూ కూడా మామూలు వ్యక్తులు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. వేరే పేపర్లకు ఆయన పేపర్లకు, ఆయన చేసే వ్యాపారాలకు వేరే వాళ్ళ వ్యాపారాలకు చాలా డిఫరెన్స్ ఉందంటే దానికి కారణం ఆయన ఇచ్చే ట్రైనింగ్ కానీ ఆయన చేసిన విధానం కానీ వాళ్ళకిచ్చిన స్ఫూర్తే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనందరం చూస్తే ఈరోజు రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే సమాజాన్ని మొత్తం మార్చే ఆలోచనలు ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచనలు చూస్తే 50 సంవత్సరాల తర్వాత ఏం చేయాలనో ఈరోజు ఆలోచించే వ్యక్తి. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారంటే మామూలు వ్యక్తులైతే ఇది ఆలోచించే పరిస్థితి ఉండదు. 2000 ఎకరాల్లో ఇక్కడ షూటింగ్లు చేస్తారో లేదో తెలియదు, టూరిజం ప్రమోట్ అవుతుందో లేదో తెలియదు. కానీ సర్వస్వాన్ని ఆయన ఇల్లు కూడా మార్చి ఇక్కడికి వచ్చి పడుకొని ఇక్కడే కాపురం ఉండి ఒక బ్రహ్మాండమైన స్టూడియో కట్టాడంటే దానికి కారణం రామోజీరావు గారిలో ఉండే పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆయన చూసినప్పుడంతా కూడా ఈరోజు మనందరం ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ఆయనలో చూసింది ధైర్యం, దూరదృష్టి, పట్టుదల. ఎంత ఒత్తిడున్నా, ఎంతటి అణచివేత వచ్చినా ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి క్రైసిస్ కానీ ఒత్తిళ్ళు కానీ, మేము వ్యక్తులతో పెట్టుకుంటున్నాం, గవర్నమెంట్లో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, మళ్ళా అధికారంలోకి వస్తాం, కానీ ఒక మీడియాని మేనేజ్ చేసే వ్యక్తి ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం. అది కేంద్రం కావచ్చు,